పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఒక బాంబ్ షెల్ లాంటి ఒక ఫిల్మ్ని తీసుకురాబోతున్నారు. అదే హరిహర వీరమల్లు. వాడొచ్చి దొంగతనాలందరి లెక్కలు సరిచేస్తాడు. క్రిష్ ఎందుకు ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు? తప్పనిసరి పరిస్థితుల్లో జ్యోతి కృష్ణ చేత చేయించారా సార్ సినిమా? తను వచ్చిన తర్వాత కానీ డైరెక్టర్ అన్నది మరి మీరు ఆలోచించుకోలే చేద్దాం ఇన్నేళ్ళు ఇంత టైము పట్టడానికి కారణం ఏంటి రత్న గారు? రెండే విషయాలు సార్. ఒకటి అంటే మీరు దెబ్బతిన్నారని కారణం, నా సినిమాకి ఒక బడ్జెట్ కంటే మించి ఓవర్ బడ్జెట్. బాహుబలి తీసుకోండి, ప్రభాస్ తర్వాత రాణా 5 years వేరే సినిమా చేయలేదు కదా. ఓటీటీతో మీరు చాలా పెద్ద యుద్ధం జరిగినట్టుగా ఉంది మీకు. ఏమైందండి సార్? ఏ అని ఇట్లా రకరకాలుగా వచ్చేది. ఎవరు ఏమన్నా మొన్న ఆయన మెచ్చుకున్న ట్రైలర్ చూసి ఎట్లా ఉన్న సినిమా ఏ స్టేజ్కి తీసుకొచ్చా, లేకపోతే ఇంకా లెవెల్కి వచ్చేది కదా అని అప్రిషియేట్ చేశారు. ఈ ఆంధీ అని అంటే నరేంద్ర మోడీ గారు అన్న తర్వాత మీరు కనెక్ట్ చేశారండి ఆంధీ అని. ఈ పవన్ ని ఆంధీ అదే చెప్తుంది మన వచ్చేసింది. ఇప్పుడు మీ సినిమా చూస్తే షాక్ అవుతారు. తిరుమల చెప్పింది వినాలి. ఈ లైకా ప్రొడక్షన్స్ భారతీయుడు 2 అనేది పెద్ద ఇష్యూ అయిందండి. మీరు ఎప్పుడు దేనిలోకి ఇన్వాల్వ్ అవ్వలేదా? లైకాకి తను టోటల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాడని గేమ్ చేంజర్ రిజల్ట్ ఎందుకు అలా వచ్చిందని మీకు ఒపీనియన్? నేనేం ఫీల్ అయ్యాను ఉంటూ అనవసరంగా తెలుగు సినిమా చేశారేమో అనిపించింది నాకు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ గెస్ట్ ఒక సాధారణ వ్యక్తిగా సినిమా పరిశ్రమలోకి వచ్చి మేకప్ అనే ఒక డిపార్ట్మెంట్లో తన కెరీర్ని ప్రారంభించి తర్వాత ఒక అసాధారణ స్థాయికి భారతీయ చిత్ర పరిశ్రమలోనే పేరెన్నికగన్న ఒక భారీ చిత్రాల నిర్మాతగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం పాన్ ఇండియా అని. ఆయన పాన్ ఇండియా సంస్కృతిని ప్రారంభించిందే ఆయన సినిమాలతోనే అది ప్రారంభమైంది. అండ్ ఆనాటి నుంచి ఆయన దర్శకుడు, రచయిత, గీత రచయిత, నిర్మాత. ఆయనకి లేని క్వాలిఫికేషన్ లేదు. ఇప్పుడు ఈ రోజున ఆయన ఎందుకు వార్తల్లో వ్యక్తి మళ్ళీ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఒక బాంబ్ షెల్ లాంటి ఒక ఫిల్మ్ని తీసుకురాబోతున్నారు. అదే హరిహర వీరమల్లు. ఈ నెల రిలీజ్ కాకపోతుంది. ఇంకొద్ది రోజులే, 17 రోజుల కాలంలో ఆ సినిమా మన ముందుకు రాబోతుంది. దానికి సంబంధించి ఆయన ప్రయాణం, ఈ సినిమాకి సంబంధించిన అనుభవాలు, వాటికి సంబంధించిన వివరాలు అందించడం కోసమే వారిని స్టూడియోకి ఆహ్వానించాం. వారు మా తాలూకా రిక్వెస్ట్ని మన్నించి వచ్చినందుకు మీ అందరి తరఫున కూడా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ అండ్ థ్యాంక్ యూ. మీకు ఎంత షెడ్యూలు టైట్గా ఉందో నాకు తెలుసండి. అయినప్పటికీ కూడా మా అభ్యర్థన మన్నించి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీకు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా. ఎందుకంటే చాలా కాలం నుంచి పరిచయం ఉంది కదా మీతోటి, అందువల్ల సీనియర్స్కి అందరినీ రెస్పెక్ట్ ఇస్తాను. అదేలేండి సార్. అంటే మీరు ఏనాటి నుంచో నాకు తెలుసు. మీ ప్రయాణం కూడా నాకు చాలా ఇష్టం అండి. మోస్ట్ ఇన్స్పిరేషనల్ జర్నీ మీది ఇండస్ట్రీలో. అంటే ఎవరైనా చూసి ఇన్స్పైర్ అవ్వడానికి కావాల్సినంత కంటెంట్ మీ దగ్గర ఉంది. అసలు ఈ జర్నీని ఒక్కసారి కనుక మీరు ఆలోచించుకుంటే, ఎక్కడో విట్లాచారి గారి దగ్గరికి అవసరం మీ కెరీర్ ప్రారంభమైంది. విట్ల ప్రొడక్షన్లో కూడా నేను పర్మనెంట్గా పనిచేశాను.
అదృష్టం ఏంటంటే మైథాలజీ, ఫోక్లోర్, సోషల్, క్రైమ్, అన్ని రకాల సినిమాలు పనిచేసే అవకాశం, అదే నా ఫౌండేషన్. ఎంతోమంది సీనియర్స్ తోటి, డైరెక్టర్స్ తోటి, కెమెరామ్యాన్స్ తోటి, చాలామంది లెజెండరీస్ తోటి పనిచేసే అవకాశం దొరికినందువల్ల సుదీర్ఘ ప్రయాణం 54 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సినిమా ఇండస్ట్రీలో. సో అంత అంచెలంచెలుగా ఇప్పటికీ ఈ స్టేజ్కి ఎదిగాను. అదేలేండి. మీ ఎదగడం చూశాను, కానీ తొలి రోజులు నాకు పరిచయం లేదు. ఎందుకంటే మీరు చాలా తొందరగా వచ్చారు ఇండస్ట్రీకి. చాలా యంగ్ ఏజ్లో వచ్చేసినట్టున్నారు కదండి. 18 ఇయర్స్లో 18 ఇయర్స్కి వచ్చేసారు. అంటే సినిమా పరిశ్రమ మీద మక్కువ మీకు, లేకపోతే ఫోర్స్డ్ గానా, ఇంకో అవకాశం లేక, ఎందుకు మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చారండి? అలాగేం కాదమ్మా, మా ఊర్లో షూటింగ్ జరిగింది ఆత్రేయ గారిది, ఆయన డైరెక్షన్లో. వాగ్దానమా? కాదు, చిన్నారి మనసులో ఏదో సినిమా, పిల్లలతోటి అలాగా. మా ఇంటి పక్కనే మొత్తం యూనిట్ అంతా ఉన్నారు. అలాగే కొంతమంది పరిచయం అయ్యారు. ఆ సినిమా కో డైరెక్టర్, తర్వాత రైటరు, తర్వాత రాజ్ కుమార్ అనే కుర్రాడు, వాళ్ళతోటి మేము కుర్రాడు అప్పుడు, వాళ్ళతోటి వెళ్ళి ఆడుకునేవాళ్ళు. అలాగా ఆ పరిచయం, ఉత్తరాలు రాయడం అలా జరుగుతుండేది. నేను ఏమనుకుంటే అంటే మా అంకుల్ తిరుపతిలో కొండపైన ఉండేవాళ్ళు, తిరుమలలో. వెళితే తిరుపతి వెళ్తాను, లేకపోతే చెన్నై వెళ్తాను అనుకునేవాడిని. అంటే అప్పుడు తెలిసి తెలియని ఏజ్ కదా. తర్వాత చెన్నై వెళ్ళడం జరిగింది. ఓకే. అంటే చెన్నై వెళ్ళిన వెంటనే అసలు ఫస్ట్ ఫుటింగ్ అన్నది మీది ఎలా జరిగింది సార్? అదే పరిచయం ఉన్న ఒక జాన్ అని ఒక డాన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాను. అక్కడి నుంచి ఆల్రెడీ కో డైరెక్టర్ ప్రభాకర్ అని, గోనా విజయరత్నం అని వీళ్ళు పరిచయం ఉన్నారు. వాళ్ళ ద్వారా ఆ తర్వాత మేకప్ డిపార్ట్మెంట్లో చేరాను. అంటే మేకప్ డిపార్ట్మెంట్ అనేది దేంట్లో చేరాలో తెలియదు నాకు. దానికోసం ఎడిటింగ్, మేకప్ అని అడిగితే తెలియదు. కానీ ఏదైతే షూటింగ్లో సెట్లో ఉండొచ్చు, షూటింగ్ చూడొచ్చు, చూడటానికి కాదు, అక్కడైతే నేర్చుకోవడానికి ఏంటంటే అబ్జర్వేషన్. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చేరామనుకోండి, అప్పట్లో 2-3 అసిస్టెంట్ డైరెక్టర్లు ఉండేవాళ్ళు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఫుల్గా క్లాప్ కొట్టడం, లేకపోతే కంటిన్యూటీ రాయడం, ఆ తర్వాత ప్రమోషన్, అసోసియేట్ డైరెక్టర్ అట్లాగా ఉండేది. కానీ మనం అబ్జర్వేషన్ చేస్తే అసిస్టెంట్ డైరెక్టర్ కానీ చేరక్కర్లేదు. అదేలేండి, మన అదే కదా మీరు ప్రూవ్ చేసింది. తర్వాత చేరక్కర్లేదు. ఒక్కొక్కళ్ళు అలాగే ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, మళ్ళీ రష్ చూస్తారు. అప్పుడప్పుడు ఏ సెట్కి ఆ సెట్టే మళ్ళీ తీసేవాళ్ళు. అప్పుడు వెనకాల ఎలా వచ్చిందని చూడటం. ఏదైనా మన కాన్సన్ట్రేషన్, అబ్జర్వేషన్, తర్వాత ఇంట్రెస్ట్ తోటే ఏదైనా డెవలప్ అవుతుంది. అది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. అదే ప్యాషన్. సినిమా అంటే ప్యాషన్. మీరు అంటే ఆ తొలి రోజుల్లో మీకు బాగా ఛాలెంజ్గా అనిపించిన సిచ్యువేషన్స్ కానీ, లేకపోతే ఛాలెంజ్గా అనిపించిన మలుపులు గురించి ఒకసారి ఆలోచించుకుంటే ఏం గుర్తొస్తుంది సార్ మీకు? అంటే ముందు సర్వైవల్ సార్. ఫస్ట్ సర్వైవల్. ఊరు భాష రాదు, మనం ముందు నిలదొక్కుకోవాలి సర్వైవల్. ఆ తర్వాత చేసే ఏ డిపార్ట్మెంట్ అయినా చిత్తశుద్ధితో దాంట్లో ఎవరికైనా యూత్ కానీ చెప్పాల్సిందంటే, సపోజ్ ఒక హోటల్లో సర్వర్గా పనిచేస్తుంది అనుకోండి, ఇది ఎందుకు వచ్చారో ఆ కర్మని పనిచేస్తూ ఉంటే అది అలాగే ఉంటుంది. అది చేసేది అందంగా సిన్సియర్గా పనిచేస్తే ఇంకో స్టెప్కి ఎదగడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే చేసేది చేస్తూ తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే మనం నేర్చుకోవడానికి మన అవసరం. అరే యాక్టివ్గా ఉన్నాడు రత్నం ఎక్కడ అని అనిపించుకునేట్టు పనిచేసి లెవెల్లో పనిచేస్తూ ఎదిగితే, నేనే కదా ఎవరైనా సరే, అదే అవకాశాలు తప్పకుండా వస్తాయి. మనం చేసే పనిని బట్టి మన ఎదుగుదల కూడా ఉంటుంది. అదే మీరు అన్నారు కదా సర్వైవల్ ప్రాబ్లమ్. తర్వాత అసలు మీ ప్రయాణం అన్నది ముందుకు ఎలా సాగిందండి? నేను ఇట్లా కంటిన్యూగా మేకప్ డిపార్ట్మెంట్లో చేశాను. తర్వాత విజయశాంతి గారికి పర్సనల్గా. అవును, అక్కడికి ఎట్లాగా అసలు మీ షిఫ్ట్ నాకు అర్థం కాలే. అంటే ఒక తమిళ సినిమాలో తను యాక్ట్ చేయడం, అంటే వాళ్ళ ఫాదర్ నన్ను పర్సనల్గా చేయమని అడిగారు. సరే తను పర్సనల్గా చేయడం. తర్వాత నేను నేర్చుకుంది నా ఎక్స్పీరియన్స్ అంతా తను బాగుంటే బాగుంటానని. అని తర్వాత వాళ్ళ ఫాదర్ మదర్ చనిపోయారు. తనకి డేట్స్ చూడటం,
ఇంకా తన స్క్రిప్ట్లన్నీ వినడం, సినిమాలు సెలెక్ట్ చేయడం, తన ఎదుగుదలకి ఇండైరెక్ట్గా ఉండి ఒక స్టేజ్ వరకు తను అయిన తర్వాత ఆ తర్వాత నా కోసం నేను పని చేసుకున్నాను. అదే ఆవిడకి బాగా వర్క్ చేయడం ద్వారా మీరు కూడా ఇండస్ట్రీలో బాగా ఎస్టాబ్లిష్ అయి ఉంటారు, అంతే కదండి. ప్రొడ్యూసర్ల దగ్గర కానీ డైరెక్టర్ల దగ్గర కానీ ఆ విధంగా ఆవిడ మీకు హెల్ప్ అయ్యారు అనొచ్చా? నేను తన దగ్గర పనిచేసిన తర్వాత నేను ఫస్ట్ సినిమా తీసిన ధర్మయుద్ధం రాజశేఖర్తో, భగీరథ ఆర్ట్ పిక్చర్స్. దాంట్లో ఆవిడ హీరోయిన్ కాదు కదా, ఫస్ట్ నేను డైరెక్ట్ చేసింది పెద్దరికం, అంతే. దాంట్లో ఆవిడ లేదు. మళ్ళీ నేను ఆవిడతోటి కర్తవ్యం సినిమా తీశాను. కర్తవ్యం సినిమా తీసిన మన శ్రీనివాస్ ప్రసాద్ గారు కూడా సైలెంట్ పార్ట్నర్గానే ఉంచి ఆ సినిమా పెద్ద హిట్ అయ్యి మళ్ళీ ఆ సినిమా కూడా తనకి లైఫ్ కూడా పెద్ద హెల్ప్ అయింది. లేడీ అమితాబ్ బచ్చన్ అంత పేరు అప్పుడే కదా. అంటే తను బాగుంటే నేను బాగుంటాను వర్క్ చేశాను. తను పెద్ద టాప్ హీరోయిన్ అయింది. ఆ తర్వాత నేను బిజీ అయి నా పనికి నేను చేసుకున్నాను. అదేలేండి. అంటే మీరు ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఉంది. ఈ కెరీర్లో హీరోయిన్లకు పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా మీ స్టేజ్కి రాలేదండి. ఒక్క జయకృష్ణ గారు ఒక రేంజ్ వరకు వచ్చి ఆగిపోయారు, ఏదో మనూరు పాండవులు అవి ఇవి చేశారు. తర్వాత ఆయనకి ఎదుగుదల ఆగిపోయింది. కానీ మీరు విజయశాంతి గారికి పనిచేసిన ఒక వ్యక్తిగా సినిమా ఇండస్ట్రీలో మీరు చాలా శాఖల్లోకి మీరు విస్తరించారు. సో మీరు మీ కాంట్రిబ్యూషన్ ఆవిడకి కానీ, బికాస్ షీ బికేమ్ లేడీ అమితాబ్, కంట్రీ వైడే ఆవిడకి మంచి పేరు రావడం, తర్వాత ఇక్కడ తెలంగాణలో కూడా రాములక్క అని రాజకీయ రంగంలో కూడా ఆవిడ చాలా మంచి ఒక పెను సంచలనం సృష్టించిన. బేసిక్గా అండి నేను చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్ స్వయం సేవక మీరు. సో మన లోపల మనం నేను సినిమా సంఘానికి వచ్చిన ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను పొద్దున కూడా ఎవరితో మాట్లాడుతున్నాను, కర్తవ్యంలో సాంగ్ వంగపండు చేత రాయించాను. ఏందిరాలుగా చూస్తే ఎగిరిలెగర ఎల్లన్న దొడ్డిదారి దొంగలంటే. ఈ జర్నీలో నేను ధవళ సత్యం గారితో సినిమా విజయశాంతి గారితో చేయకముందే ధవళ సత్యం గారి రామాపురంలో సీత అని ఆ సినిమా పనిచేశాను. అప్పుడు నేను పర్సనల్గా హీరో రామకృష్ణ గారికి వర్క్ చేశాను, మన గీతాంజలి గారి హస్బెండ్ తోటి. ఆయనకి మైథాలజీ సినిమాలు వినాయక విజయం, తర్వాత చక్రధారి, మహావిష్ణు గెటప్స్ అని చేశాను. సో దాంతో ఏంటంటే ధవళ సత్యం గారు రామకృష్ణ గారితో రామాపురంలో సీతా సినిమా చేశారు. నేను టోటల్ ప్రొడక్షన్ అంతా చూశాను. సో అట్లా టీ కృష్ణ గారి సినిమాలు నేటి భారతం నుంచి ఆయన సినిమా అన్నిటికీ నేను కంపెనీ చీఫ్గా పనిచేశాను. సో అటు వాళ్ళందరూ లెఫ్టిస్టులు. సో లెఫ్ట్ రైట్ ఎక్స్పీరియన్స్, ట్రావెల్, మన భావాలు అన్నీ ఉంటాయి. దాంతో సినిమా ద్వారా నేను కర్తవ్యంలో కూడా మంగపండుతోటి సాంగ్ రాయించడం. ఇప్పుడు అందువల్లే చూడండి కర్తవ్యం కానీ, భారతీయుడు కానీ, ఇవాళ హరిహర వీరమల్లు కానీ, ఒకే ఒకడు కానీ, అంటే సినిమా కమర్షియల్తో పాటు సినిమాల్లో ఏదో ఒక విధమైన మెసేజ్ చెప్పాలనే ఒక ఉద్దేశం. ఆ తర్వాత దేశభక్తి, తర్వాత డివోషనల్. నేను ఒక 45 years శబరిమలకి వెళ్ళాను. అవునండి, 45 yearsగా చూసి ఉంటారు. సో అందువల్ల మన పర్సనల్ క్యారెక్టరే మన సినిమాలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అదేలేండి. అదే మీకు భక్తి ఎక్కువ, దేశభక్తి ఎక్కువ. మామూలుగానే భక్తి, దేశభక్తి. అది అంటే మీరు ఆ రోజుల్లో అరే నేను ఇది చేయలేకపోయాను, నాకు నా ఇబ్బందుల వల్ల, లేకపోతే నాకున్న పరిమితుల వల్ల నేను ఇది చెయ్యలేకపోయాను అన్నది ఏదైనా ఉందండి ఆ రోజుల్లో మాట? అంటే ఏం లేదండి, నేను ఎప్పుడు బిజీగాను. నా అదృష్టం ఏంటంటే చాలా మంది చెన్నై వచ్చినా అవకాశాలు ఉండాలి కదా. ఒక డైరెక్టర్ దగ్గర చేరినా, అసిస్టెంట్ డైరెక్టర్ చేరినా, లేదా కంపెనీలో చేరినా, సో ఒక 10 ఏళ్ళు అయినా ఒక 4 సినిమాలు, 5 సినిమాలు, 10 సినిమాలు చేసి ఉంటారు అంతే. నేను కాకపోతే నా అదృష్టం లేకపోతే నేను చేసే ఎప్పుడు బిజీగానే ఉన్నాను. వెనక్కి తిరిగి చూసి అది ఇది అనేదే లేదు. కంటిన్యూగా ఎప్పుడు ఇంకా ఫ్యామిలీని కూడా పెద్దగా పట్టించుకోలేదు నేను నిజంగా చెప్పాలంటే. పాపం మా జ్యోతి పిల్లలు పుట్టినప్పుడు కూడా జస్ట్ గెస్ట్ లాగా థర్డ్ బాయ్ లాగా వచ్చి అలా వెళ్ళి చూసి అలా వచ్చేయడం, అలాగే వాళ్ళతోటి ఉండి మింగిలై అలాగే టైమే లేదు. ఎందుకంటే ఇప్పుడు
అప్పుడు నేను విజయశాంతి గారితో పర్సనల్గా పనిచేస్తున్నాను. అక్కడ ఊటీలో షూటింగ్ ఉంటుంది, ఇంకెక్కడో షూటింగ్ ఉంటుంది. తను బాగా బిజీ. అవును 6 కాల్ షీట్లు ఎంతో చేసేవారు కదా రోజుకి ఆవిడ. అందువల్ల అదే ముఖ్యం. అంటే వెళ్ళొచ్చు వెళ్ళేసి, కానీ వర్క్ ముఖ్యం, తర్వాత ఫ్యామిలీ అన్నట్టే వర్క్ చేశాను. అదేలేండి. అదే ఇప్పుడు అసలు బేసిక్గా మీకు కర్తవ్యం అనే ఒక సినిమా విజయశాంతి గారితో అది ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్. ఆవిడకి నేషనల్ వైడ్ నేషనల్ అవార్డు కూడా వచ్చింది. నేషనల్ అవార్డు వచ్చింది. అప్పుడు మీరంతా ఊటీలో ఉన్నట్టున్నారు నేషనల్ అవార్డు అనౌన్స్ అయిన టైంకి. చిరంజీవి గారి షూటింగ్ లో దేనిలోనే ఉన్నారు మీరు. అసలు కర్తవ్యం అన్న కాన్సెప్ట్ అది అసలు ఎలా వచ్చిందండి? నేను ఏమనుకున్నా అంటే తనతో సినిమా తీయాలి, ఎలాంటి సినిమా తీయాలి అని అనుకున్నాను. పోలీస్ ఆఫీసర్ చేద్దామంటే ఇన్స్పిరేషన్ బై కిరణ్ బేడి. అంటే అప్పటిదాకా ఒక 2 సినిమాల్లో యూనిఫామ్ వేసుకున్నారు ఆవిడ. మంచి దొంగన సినిమా, అది కమర్షియల్ సినిమా, ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్, ఎమోషనల్ ఫిల్మ్ ఏముండదు. కానీ ఫస్ట్ టైం చూస్తాను కాదు. కాకపోతే ఇదేమో ఒక ఆనెస్ట్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయాలంటే, అంతకుముందు ఇండియాలో టోటల్ హీరోస్ వేసిన సినిమాలు అంతా అనో సినిమా, తర్వాత ఈనాడు అనో సినిమా, కొన్ని సినిమాలన్నీ చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ సిన్సియర్గా ఉంటే వాళ్ళ ఫ్యామిలీని చంపేశారు. ఒక పోలీస్ ఆఫీసర్ ఏమి చేయలేక హీ రిజైన్డ్ హిస్ జాబ్, ఇలాగూ ఉన్నాయి. అలా కాకుండా పాజిటివ్ అప్రోచ్లో డ్యూటీ మైండెడ్గా చేయాలనే ఉద్దేశంతో అప్పుడు ఎక్కువ హీరో డామినేషన్ కదా ఇండస్ట్రీలో. సో దానికి మనం ఇంత ఖర్చు పెట్టి తీయాలంటే ఏం చేయాలి, పబ్లిసిటీ కావాలని ఇన్స్పిరేషన్ బై కిరణ్ బేడి అని ఆవిడని పిలుద్దామని నేను ఢిల్లీ వెళ్ళాను. ఏదైనా ఫ్రెండ్స్ మూల్యంగా ఆవిడ అది వెళుతూ ఫ్లైట్లో అనుకున్నాను, ఢిల్లీ వెళుతూ ఆవిడని కలవగలమా, ఆవిడ వస్తారా, తర్వాత అసలు మన సినిమాకి ఆవిడకి సంబంధం ఏంటి, షీ ఈజ్ ద ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ యాజ్ ఎ లేడీ ఇన్ అవర్ కంట్రీ. అవునండి, మిగతా జెంట్స్లో ఉన్నారు, లేడీ గారు ఫస్ట్ ఆఫీసర్ అని వెళ్తే ఎవరి ద్వారా చెప్పి వెళ్తే ఆవిడ వెంటనే వస్తాను అంది. ఈవెన్ ఫ్లైట్ టికెట్ బుక్ చేద్దామన్నా నేను వస్తాను తర్వాత ఇవ్వంది. ఆవిడ వచ్చారు. ఆవిడ రావడం చాలా పబ్లిసిటీ అయింది, మంచి హైప్ వచ్చింది. హైప్తో పాటు ఎక్స్పెక్టేషన్ కూడా హై అయిపోయింది. తర్వాత ఎంతవరకు అంటే డిస్ట్రిబ్యూటర్లు కొంతమంది దీనికి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అయిపోయింది, తగ్గించమనే లెవెల్కి వెళ్ళింది. తర్వాత కొంతమంది అయితే నాతో మన సాయి కుమార్ ఉన్నాడు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వైజాగ్లో కిరణ్ బేడికి క్రెయిన్ బేడి అని పేరు ఉండేది. ఢిల్లీలో ఇందిరాగాంధీ కార్నే నో పార్కింగ్లో ఉంటే లిఫ్ట్ చేసి క్రెయిన్ తోటి లిఫ్ట్ చేసిందని క్రెయిన్ బేడి అనే పేరు కూడా ఉండేది. సో అలాంటివన్నీ సినిమాలు ఉంటాయని ఎక్స్పెక్టేషన్ వచ్చేసింది. అదే ఆవిడ బయోపిక్ కాదు, ఆవిడ ఇన్స్పిరేషన్ మాత్రమే. అదే కానీ మేము ఒక కథ తయారు చేసాం ఇలా ఉండాలని. దానికి నేను ఓవర్ ఇంట్రెస్ట్ పర్చూర్ బ్రదర్స్ బాగా డిస్కషన్లో, అందులో ఇద్దరిలో పర్చూర్ బ్రదర్స్ నాకు వెంకటేశ్వర గారు బాగా క్లోజ్. అవునా, ఆయనే అందరికీ క్లోజ్. గోపాలకృష్ణ గారు రాయడంలో ఆయన ఫాస్ట్గా రాసేస్తారు. ఆయన రాసిన తర్వాత ఈయన టీచర్లు అన్నీ కరెక్ట్ చేసి కొట్టేసి ఆయన రాస్తారు. అవునండి. సో వాళ్ళతో ట్రావెల్ చేసి అప్పుడు నారాయణరావు అని అసిస్టెంట్ డైరెక్టర్ మోహన్ గాంధీ గారి దగ్గర పనిచేశాడు, పుల్పట్టినారు అన్నారు. తను డిస్కషన్లో అలాగే ఉండేవాడు. తర్వాత ఫస్ట్ హాఫ్ వరకు వైజాగ్ వెళ్ళి స్క్రిప్ట్ రెడీ చేశాం. ఈ మధ్యలో కొమ్మనపల్లి గణపతిరావు ఒక మిస్ మ్యాన్గా అయిపోయి ఒక సీరియల్ రాస్తున్నారు. ఒక 2-3 సీరియల్ చదివాను నేను, బాగున్నాయని నేను ఫోన్ చేసి మీ సార్ మీకు ఫుల్ స్క్రిప్ట్ ఉందా మీ దగ్గర అడిగాను. కదండి లేదు సార్ నేను అప్పటికప్పుడు రాస్తున్నాను అన్నారు. సరే అయితే ఒక పని చేయండి, అప్పుడు వెంకటేశ్వరాలు హైదరాబాద్ వస్తున్నారు, మిమ్మల్ని కలవమంటాను, కలిస్తే మీ దగ్గర కథ ఉంటే తీసుకుంటా అన్నాను. వీళ్ళు వచ్చి కలవడం కుదరలేదు, వచ్చారు. తర్వాత ఒకసారి ఆయన చెన్నై వచ్చారు, వచ్చి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి సార్ నేను చెన్నై వచ్చాను కలుద్దామని. అప్పుడు నాతోటి కారులో సంజీవి ఉన్నాడు కదా, రైటర్ సంజీవి నాతో ఉన్నాడు. ఇట్లా గణపతిరావు వచ్చి కలుద్దాంటే విందామంటే లేదు సార్ మీరేనండి, నేను ఒకవేళ మనకు నచ్చలేదనుకో మళ్ళీ కాపీ కొట్టేశారంటారు అని అంటే, సరే నేను 2 days 3 days పనిలో మర్చిపోయాను. థర్డ్ డే మళ్ళీ ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి సార్ అంటే నేను సబ్జెక్ట్ని గోపికృష్ణ మూవీస్కి ఇచ్చేసాను, అరే నేను తీసుకుందాం అనుకున్నా మర్చిపోయాను సార్. సరే అంటే అని ఏమన్నారంటే, ఒకవేళ మీరు కనుక కాపీ కొడితే నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది గవర్నమెంట్లో, నేను యాక్షన్ తీసుకుంటాను అన్నారు. అంటే ఇదేంటి అసలు మనకు కలవలేదు చెప్పలేదు ఇలా అన్నారని అప్పుడు నేను పర్చూర్ బ్రదర్స్తో చెప్పి మన స్క్రిప్ట్ని మనం రైటర్ సెషన్లో రిజిస్టర్ చేద్దామని రిజిస్టర్ చేసేసాం.
తర్వాత సినిమా తీసాను, సూపర్ హిట్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఆసియన్ సినిమా చేస్తున్నాను. నేను గణపతిరావు నేనేం అనుకోలేదు, ఆయనకు ఫోన్ చేశాను. ఫోన్ చేయగానే సార్ నిజంగా రత్నం గారేనా అన్నాడు ఆయన. అవును సార్ అన్నాను. అంటే విడే బాలాజీరావు అని ప్రొడ్యూసర్స్ సుమన్ విజయశాంతి సినిమా చేద్దామని వచ్చారు, కథ అడిగారు. కథ ఎవరికి చెప్పాలంటే రత్నం గారికి చెప్పాలంటే ఆయన నా కథ ఓకే చేయరు, నేను ఇలా అనేసాను ఆయన్ని అన్నారండి. భలేవాళ్ళు సార్, మీరే అపార్థం చేసుకుని నేను అలా అనుకోను, రండి అని పిలిచి చెప్పి వచ్చి నేను ఇట్లాగే ఆసియాన్ సినిమా తీస్తున్నాను సార్ పాలిటిక్స్ బ్యాక్డ్రాప్లో అంటే ఆగండి అని. ఆయన అప్పుడు ఒక సీరియల్ రాసింది, ఏది సత్యం ఏది సత్యం అని, ఏది అసత్యం అని. ఏది సత్యం ఏది అసత్యం సేమ్ ఒకసారి కోయిన్సిడెంట్ అవుతుంది. బాగుంది, అది చాలా బాగుంది. బాగుంటే సార్ ఫుల్గా కథ ఉందంటే ఇలాగే లేదు సార్ రాస్తున్నా అన్నారు. సరే అప్పుడు అడిగారు ఇలాగ నేను కథ చేస్తే చేయండి సార్ అని చేసి వచ్చి నాకు చెన్నై వచ్చి కథ చెప్పారు. లైన్ నాకు నచ్చలేదు. తర్వాత ఉండండి ఆగి డిస్కషన్ ఉండి ఎలుదురని బీజేపీ తీసుకెళ్ళాము. తర్వాత వాళ్ళ నంబర్ ఇచ్చేప్పుడు ల్యాండ్ లైన్ లేవు, ల్యాండ్ లైన్ ట్రంకాజ్ వాళ్ళ మిస్సెస్కి ఫోన్ చేసి 3 days ఆగి వస్తానని చెప్పమన్నారు. సరే అని ఫోన్ చేస్తే వాళ్ళ మిస్సెస్ వాళ్ళది వైజాగ్ శ్రీకాకుళం ఏరియా పక్కన ఉన్న రేట్ ఏంది ఆవిడ. లేరండి మా తమ్ముడికి ఆంధ్రజ్యోతిలో ఉద్యోగం ఇప్పిస్తున్నారు, తోటకూర రఘుకి ఫోన్ చేయమని చెప్పండి అంది ఆవిడ. సరేనండి నేను వెళ్ళి నైట్ నేను ఆవిడ అంటే కమాండ్ అండి, సరే మా మేనమామ కూతురండి, వాళ్ళు బాబాయ్ నన్ను చదివించారు అంటే నా జాతకం తీసుకొచ్చి పెడితే నా వల్ల నువ్వు పైకి వచ్చావుంటది అన్నారు. అయితే కథ దొరికిందండి. మేము ఇద్దరం కూర్చోనండి 70 సీన్లు రాసి అదే మండు మొగుడు పెంగపెళ్ళం, ఒక ఇన్నోసెంట్ వైఫ్ ఒక పోలీస్ ఆఫీసర్ అని కథ చేసి చాలా బాగుందని ఫుల్ స్లాంగే మాట్లాడాలని అని కథ జరిగింది. ఎస్టర్డే శ్రీనివాస ప్రసాద్కి పిల్లలకి చెప్పాను. తర్వాత రాసేటప్పుడు వైజాగ్ శ్రీకాకుళం తనిఖీల భరణి గారు ఇన్వాల్వ్ అయ్యారు. నాకు వైజాగ్ శ్రీకాకుళం స్లాంగ్ రాదని తెలంగాణ స్లాంగ్ పెట్టారు. ఓకే, హీరోయిన్కి అందుకే దానివల్ల బోనాల పండుగ సాంగ్ అంతా వచ్చింది. అట్లాగే గణపతిరావు మిస్సెస్ ఇన్స్పిరేషన్లో కథ తయారైంది ముడిమొగుడు పెంగపేళ్ళం. ఓకే, నేను కర్తవ్యం అన్నది అసలు బేసిక్గా బిగినింగ్లో దానికి మీరు అన్నట్టుగా కిరణ్ బేడి గారు వచ్చిన తర్వాత ఒక ఫేస్ వాల్యూ వచ్చింది ప్రాజెక్ట్కి. ఎందుకంటే విజయశాంతి గారు ప్రతిఘటన అవన్నీ చేశారు, అప్పటికే ఆవిడ సూపర్ స్టార్డంలోకి వెళ్ళిపోయారు. తర్వాత అనుకున్నాను ఒకవేళ టి కృష్ణ గారు బతుకుంటే సంతోషపడేవాళ్ళు నేను ఈ సినిమా చేశాను అందుకు అని. ఎందుకంటే ఆయన లాస్ట్ నాకే సినిమా చేస్తా అనుకున్నారు, అమెరికా నుంచి వచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత చనిపోయారు. అవునండి, అవును. కర్తవ్యం తర్వాత మీరు టక్మని డైరెక్టర్ కూడా అయిపోయారు. అవును, యాక్చువల్గా ఏమైందంటే ఒక పెద్దరికం వచ్చి ఒక మలయాళం సినిమా గాడ్ ఫాదర్ అని అది చూసి నాకు నచ్చి కొన్నాను. కొని నాకు నచ్చిన 2-3 డైరెక్టర్ని ట్రై చేశాను. ఎవరండి? ఒకటి మోహన్ గాంధీ గారు, కోటరామకృష్ణ గారు, 2-3 ట్రై చేస్తే అందరూ బిజీగా ఉన్నారు. సరే నన్ను డైరెక్టర్ ఒరిజినల్గా ఫాజిల్ గారు ప్రియదర్శనాలు నువ్వే చేసే అన్నారు. సరే అని నాకు అప్పుడు 3 సినిమాలు చేస్తాను. ఒకటి కర్తవ్యం హిందీలో చేస్తున్నాను, ఆసియన్ చేస్తున్నాను. ఈ మధ్యలో వెళ్ళి 25 daysలో వెళ్ళి వైజాగ్లో వెళ్ళి ఫినిష్ చేసుకొచ్చాను. 2 సినిమాల మధ్యలో స్క్రిప్ట్ రాయలేదు, ఏం రాయలేదు, అప్పటికప్పుడు రాసి. ఇప్పుడు వెంకటేశ్వరరావుకి ఒక చిన్న వేషం ఇచ్చి మీరు రండి ఆయన కూడా ఉంటారు అనుకుంటే ఆయనకి అర్జెంట్ పని ఉంది వెళ్ళిపోయారు. సార్ అసిస్టెంట్ అన్న పంపండి సార్, ఎవరైనా మురళిని ఎవరినైనా పంపండి సార్, ఎవరిని పంపలేదు. అప్పుడు ఏమవుతుందంటే మనకు భయం ఎక్కువ అవుద్ది, కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుద్ది, జాగ్రత్త ఎక్కువ అవుతుంది. అందరికంటే లేట్గా పడుకోవడం, అందరికంటే ముందు లెగడం. ఇప్పుడు ఒకసారి జగదు బాబుకి ఫస్ట్ 100 days ఫిల్మ్ అది, అంతవరకు ఫస్ట్ సక్సెస్ లేదు. ఒకరోజు కారులో ట్రావెల్ చేస్తున్న ఇద్దరు అనుకుంటున్నారు ఇప్పుడు మనకంటే ముందు లేస్తాడు, మనకంటే వెనకబడుకుంటాడు, ప్రొడక్షను ప్రొడ్యూసరు అసలు ఎక్కడ ఎవరు ఏం జరుగుతుందో ఇంత డిసిప్లైన్ ఇటు జరుగుతుందో ఇద్దరు మాట్లాడుకుంటా నేను కారులో ఎదరిపోతాను జర్నీలో షిఫ్టింగ్లో. అలా చేసి అది పని చేసినట్టే తెలియలేదు. అందరు క్యారెక్టర్లు భానుమతి గారు లెజెండరీ, ఆవిడతో ఫస్ట్ టైం డైరెక్షన్ కానీ పిచ్చెక్కిందా మతిపోయింది ఆయన ఆవిడతో ఎలా చేస్తా అన్నారు. సరే నాకు తెలుసు ఆర్టిస్టులతో ఎలా బిహేవ్ చేయాలి ఎలా చేయాలని అలా చేశాను. ఫస్ట్ డే షూటింగ్ నాకు ఆవిడతో పెద్ద ఎక్స్పీరియన్స్ అనమాట. రాజమండ్రిలో ముందు రాజమండ్రి రమ్మంటే ముందు రానన్నారు ఆవిడ, పెద్ద ఆవిడ కదా నేను రాలేని ఇక్కడే చెన్నైలో పెట్టుకో అన్నారు. లేదండి ఇది మొత్తం న్యాచురల్గా అక్కడే తీయాలి, మీకు వీలుంటే రండి లేకపోతే లేదని.
సరే వస్తాను, నాకు పెద్దదని ఒక 15 డేస్లో నేను పంపించాను. నేను 12 రోజుల్లోనే ఫినిష్ చేసి పంపించాను ఆవిడకి. అదో పెద్ద ఎక్స్పీరియన్స్. అది వేరే ఇంటర్వ్యూ చేద్దాం. అదేలేండి. నేను డైరెక్టర్ అవడం కాన్సెప్ట్ మీద అడిగాను అది మిమ్మల్ని. అండ్ అదే పెద్ద హిట్ అయింది, అవునండి. మంచి పేరు వచ్చింది, అప్రిషియేషన్ వచ్చింది నాకు. మరి మీరు ఎందుకు డైరెక్టర్ గా కంటిన్యూ అవ్వలేదు? నేను అసలు అదే అనుకున్నాను, ఎందుకంటే ఇవి బిజీ. ఇప్పుడు సగం పని చేస్తూనే ఉన్నాను వెనకాల. నేను చేసిన డైరెక్ట్లు అందరికీ ఇండైరెక్ట్గా అదే విధంగా టెక్నికల్గా కానీ ఇంకో విధంగా హెల్ప్ చేస్తూనే ఉంటాను అన్ని విషయాల్లో. కానీ డైరెక్టర్ అన్నది మరి మీరు ఆలోచించుకోలే, మళ్ళీ ఇంకోసారి డైరెక్ట్ చేద్దాం ఇంకో సంకల్పం, ఇంకో సినిమా సంకల్పం చేశారు. తర్వాత ఇంకా నాకు టైం కుదరట్లేదు, ప్రాజెక్ట్ వెళ్తూనే ఉన్నాయి. మేబీ ఒకటి ఉంది చేద్దాం అనుకున్నాను ఆఫ్టర్ దిస్ ఫిలిం, ఏదైనా ఇట్లా చిన్న సబ్జెక్ట్ పాటని ఫినిష్ చేద్దాం అని అనుకుంటున్నాను హరిహర వీరమల తర్వాత. ఓకే, టైం దొరికితే. అంటే మీరు చేసిన ఒక భారతీయుడు కావచ్చు, ఒకే ఒక్కడు కావచ్చు, సరే తమిళ్లోని గిల్లీ కానీ ఇంకోటి కానీ ఖుషి, పవన్ కళ్యాణ్ గారితో మీ ప్రయాణం అప్పుడు ఖుషి. చాలా మంది తమిళన్ అనుకుంటారు, అదే రత్నం అనగానే. కాదు ఎక్కువ అక్కడే ఉండిపోయి తమిళ సినిమాలు ఎక్కువ తీయడం వల్ల. అవును, అందువల్ల. అంటే ఇండస్ట్రీ మొత్తం అక్కడే ఉంది, అందరు షిఫ్ట్ అయిపోయారు ఇటు. కానీ మీ ఫ్యామిలీ అక్కడ సెటిల్ అయ్యి మావిడ రానుంది, ఇంకా అక్కడే ఉండిపోవడం వల్ల ఇంకా ఎక్కడ అలాగే ఉన్నాం కాబట్టి తమిళ్లో కూడా సినిమాలు మొదలుపెట్టి సినిమాలు తీయడం పట్టింది. అది ఫస్ట్ తీసింది ఇండియన్, భారతీయుడు, తమిళ్లో స్ట్రైట్ గా. అది పెద్ద సినిమా అవడంతో అక్కడి నుంచి పెద్ద హీరోలతో అందరితో, విజయ్తో, అజిత్తో, మాధవన్, అందరి హీరోలతోటి, మొన్న విజయ్ సేతుపతి దగ్గర నుంచి విక్రమ్ దగ్గర నుంచి అందరు టాప్ హీరోలతో అందరితో చేశాను తమిళ్. మీరు కమల్ హాసన్ తో చేశారు, ఆయన ఈక్వల్ కౌంటర్ పార్ట్ రజనీకాంత్ గారితో ఎందుకండి చేయలేదు మీరు? ఒకటి రెండు సార్లు వచ్చింది, కానీ డైరెక్ట్ చేయలేదు. కానీ నరసింహ, మరుణాచలం రెండు ఆయన సొంత సినిమాలు తెలుగులో చేశాను, డబ్బింగ్ చేశాను. కానీ అది బిగినింగ్ నుంచి, నరసింహ డిస్కషన్ నుంచి అందులో ఉన్నాం. నేను, మా జ్యోతి ఉన్నాడు, బాగా నేను 2 సీన్లు చెప్పాను, జ్యోతి ఒక సీన్ చెప్పాడు. కేశవ కుమార్ గారు స్నేహం కోసం డైరెక్టర్ ఆయనే కాబట్టి అందులో డిస్కషన్లో కూడా ఉన్నాం. అదేలేండి. మీరు ఖుషి సినిమా అన్నది అసలు ఎలా జరిగింది అన్నదానికి ఒకసారి మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అది చాలా బిగ్గెస్ట్ హిట్. యాక్చువల్లీ ఏంటంటే కళ్యాణ్ గారితో ముందు చెన్నైలో ఉన్నప్పుడు ఒకసారి కలిసాం, సినిమా చేద్దామని. సరే నేను ఎప్పుడైనా చేసినప్పుడు చెప్తాను, నేను ఇప్పుడు ఏం చేయలేదని అనుకున్నాం. ఆ తర్వాత స్నేహం కోసం డబ్బింగ్ అప్పుడు ఒకసారి కనిపించారు. కరుణాకరన్ తోటి తొలి ప్రేమ అయిపోయింది అప్పటికి. అప్పుడు చేద్దాం అని అనుకుంటే ఇట్లా కలవడం వల్ల చేస్తే ఖుషి తమిళ్లో కథ ఫైనలైజ్ అవ్వగానే వచ్చి తీగ ముందే వచ్చి కళ్యాణ్ గారు చెప్పాం. ఆయనకి నచ్చింది, చేద్దామని డిసైడ్ అయ్యాం. తర్వాత తమిళ్ రిలీజ్ అయిపోయింది, తమిళ్ సూపర్ హిట్ అయిన తర్వాత తెలుగులో చేసాం అనమాట. అదేలేండి. అంటే చిరంజీవి గారితో కూడా మీరు స్నేహం కోసం సినిమా చేశారు, కానీ చిరంజీవి గారితో కూడా మళ్ళీ ట్రావెల్ అవ్వలేదు మీరు. నేను ఎప్పుడు ఏంటంటే హీరోకి ఇక ఈ సబ్జెక్ట్ సూట్ అవుతుంది, ఈ కథ ఉంటేనే వచ్చి అప్రోచ్ అయ్యాను తప్ప కంటిన్యూగా సినిమాలు చేసేయాలని అలా చేయలేదు. అంటే నా స్క్రిప్ట్ ఉంటేనో లేకపోతే ఈ కాంబినేషన్లో ఇది ఉంటేనే వెళ్ళి చేద్దాం అని చేశాను. ఒకసారి అట్లాగే అజిత్ వచ్చి చేస్తానా, మీరు చేస్తానా, నా దగ్గర స్క్రిప్ట్ ఉండాలి కదా, ఉండాలి, అది కుదిరినప్పుడే చేద్దాం అనుకుంటాను. అది అంటే కమర్షియల్ గా కరెక్టేనండి. అది పెద్ద హీరో వచ్చి అడిగినప్పుడు ఏదో కథ తొందరగా వడ్డించి వండి ఏదో చేస్తారు కదా, మీరు ఎందుకు దానికి పూనుకోలేదు మరి? అంటే అది ఓన్లీ కమర్షియల్ గానే అవుతుంది కానీ ప్రాపర్ ప్రాజెక్ట్ అవ్వదు కదా, వాళ్ళకి సూట్ అవ్వాలి, కథ మ్యాచ్ అవ్వాలి, లేకపోతే ఏదో ఒకటి కమర్షియల్గా చేసేయాలని చేయకూడదు కదా అనే ఉద్దేశం. అదేలేండి. మీరు మధ్యలో చాలా కాలం మీకు ఒక రకమైన గ్యాప్ లాగా వచ్చింది, దానికి కారణం ఏంటి రత్న గారు? అంటే నేను అంటే మీరు దెబ్బతిన్నారని? ఒకటి ఏమంటారంటే నా సినిమాలు ట్రిపుల్ ఫ్లై అయినాయి, అన్న సినిమాలు లేవు. కారణం నా సినిమాకి ఒక బడ్జెట్ కంటే మించి ఓవర్ బడ్జెట్లో చేసిన సినిమాలు అన్నీ పెద్ద రేంజ్లో చేశాను. అవును. అప్పుడేమన్నా రిలీజ్ అప్పుడు ఓవర్ బడ్జెట్ అయినప్పుడు నెక్స్ట్ సినిమా క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తుంది.
నేను ఫ్లాపులు తీసి లాస్లు అయ్యి ఆపలేదు. సో క్యారీ ఫార్వర్డ్ ఒక స్టేజ్కి వచ్చాక స్టాగ్నేట్. అందులో పెద్ద సినిమా బాయ్స్ ఒకటి, హిందీలో నాయక్ ఒకటి, తర్వాత బాయ్స్, నాయక్, ప్రేమికుల రోజు, ఈ 3 ఆల్మోస్ట్ నాన్ హీరో సినిమాలు. అవును. అంటే బాయ్స్లో అందరూ కొత్త వాళ్ళు. ప్రేమికుల రోజులో సోనాలి బెండ్రే ఒక కొత్త కుర్రాడు. నాయక్కి అంటే పవర్ఫుల్ అమెరికానో షారూఖ్ ఖానో కాదు, అనిల్ కపూర్. అంటే ఆయన స్థాయిని మించిన బడ్జెట్ సినిమా. వీటిలో సినిమాలు సక్సెస్ అయినా బిజినెస్ అంత రేంజ్కి చేయలేం కదా. సో దాంతో అవి ఓవర్ఫ్లో స్టాగ్నేట్ అవుతూ వచ్చాయి. తర్వాత ఎక్కువ గ్యాప్ లేదండి మధ్యలో. నేను అజిత్తో 3 సినిమాలు తీశాను. ఈవెన్ విజయ్ సేతుపతితో కరుపున సినిమా తీశాను. ఇప్పుడు ఈ సినిమా మొదలయ్యి షూటింగ్ మొదలై 5.5 సంవత్సరం అయింది. దానికి ముందు వేదాళం ఆ సినిమా చేద్దామని, అప్పుడు ఎలక్షన్ వచ్చింది, జరగలేదు. సో 7 సంవత్సరాలు ఇక్కడే ట్రావెల్ అయిపోయింది. ఇది అన్నిటితోటి గ్యాప్ అనిపిస్తుంది. అప్పుడు ఏంటంటే ఎట్ ఏ టైం 7 సినిమాలు ఎట్ ఏ టైం చేశాను నేను. సో కంటిన్యూగా సినిమాలు వచ్చాయి. తర్వాత నేను తీగిపోయినా తమిళ సినిమాలు ఏ పెద్ద సినిమానా నేను డబ్ చేసేవాడిని. తర్వాత నేను చేయలేదు చాలా సినిమాలు. నేను శంకర్ గారి ఫస్ట్ సినిమా నుంచి జెంట్లమ్యాన్ నుంచి బాయ్స్ వరకు ఆల్ 6 ఫిల్మ్స్ అన్ని రెహమాన్ మ్యూజిక్, నావి బయట అన్నీ నేనే చేశాను. ఆ తర్వాత నేను చేయలే. ఈవెన్ భారతీయ 2 కూడా నేను లైకాకి ఇచ్చాను, చేయలేదు. తర్వాత అదే అనియన్ అనుకుంటా, అనియన్ను భాస్కర్ రవి చేశాడు. అప్పుడు నేను కొంచెం లేట్కి వెళ్ళాను, దాన్ని తెలుగులో డబ్ చేయమని అడిగి నేను చేయలే. అట్లాగూ అందువల్ల గ్యాప్ అనిపిస్తుంది. కానీ బట్ నా పని నేను చేస్తూనే ఉన్నాను. అదేలేండి. అంటే బాగా గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుంది. రత్నం గారు ఫైనాన్షియల్ గా బాగా బ్లాక్ అయ్యారు. అండ్ అసలు అందుకే ఆ కారణం చేత ఆయన పూర్తిగా తెరమరుగు అయిపోయారు అన్నట్టుగా మాట్లాడుకున్నారండి ఇక్కడ. మీరు కూడా మాకు అందుబాటులో ఏ రోజున లేరు, మద్రాసులోనే ఎక్కువ ఉండడం. అవునవును. మీరు నేను ఎక్కువగా పని ఉన్నప్పుడు, సినిమా ప్రమోషన్ అప్పుడు తప్ప మీడియా ముందుకు అప్పట్లో అంటే అందరం కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఫాస్ట్ అయిపోయింది కదా. ఫాస్ట్ అయిపోయింది, దూరం కూడా అయిపోయింది. మద్రాసులో ఉన్నప్పుడు అయితే మనం రెగ్యులర్ గా రోజు కలిసి వాళ్ళం, మంచి చెడు ఇక్కడికే ఉన్నా. ఇప్పుడు నేను 7-8 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను, కానీ పెద్ద ఎవరికి కనెక్ట్ లేదు. మీరు కనెక్ట్ లేదు. మొన్న ఖుషి రిలీజ్లో 7G బృందావన్ కాలం రిలీజ్లో అప్పుడే ప్రెస్ మీట్లో కనిపించాను. అంతే. అవునండి, అంతే, కనిపించడం వరకే. మీరు ఊరికే ఉపన్యాసాలు గట్టా ఇచ్చి స్వీపింగ్ స్టేట్మెంట్స్ గట్టా ఎప్పుడు ఇవ్వలేదు. ఈ లైకా ప్రొడక్షన్స్ భారతీయుడు 2 అనేది పెద్ద ఇష్యూ అయిందండి. మీరు ఎప్పుడు దేనిలోకి ఇన్వాల్వ్ అవ్వలేదా? కదా, ఏమైందంటే నా ఫ్రెండ్ ఇంగ్రాండ్ ఫిలిమ్స్ అని, కరుణ అని, శ్రీలంకన్ బెస్ట్ ఫ్రెండ్ నాకు. ఆయన ఈ లైకా ప్రొడక్షన్ ఫౌండేషన్ ముఖ్య కారకుడు. వాళ్ళు శ్రీలంకన్స్. తను ఓవర్సీస్లో తమిళ్ మార్కెట్ని క్రియేట్ చేసింది కరుణ. తర్వాత తను అలాగే డిస్ట్రిబ్యూటర్గా కాకుండా ఇండియాకి వచ్చి ఈరాస్తో టైప్ అయ్యి కొన్ని సినిమాలు తీశారు. అవి పెద్ద సక్సెస్ అవ్వలేదు. ఫైనల్గా ఈ డాలర్స్ ఎక్స్చేంజ్లో దాంట్లో ఆయన 25 crores వాళ్ళకి ఏదో లైబిలిటీ ఉంటే, అప్పుడు లైకా వాళ్ళ ఫ్రెండ్స్ కలిపి లైకా పెడదామని లైకా అట్లా పెట్టారు. సో లైకాకి తను టోటల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాడని, రత్నే ఫ్రెండ్ అని, సరే వాళ్ళకి అడిగి రైట్స్ అడిగితే సరే అని వాళ్ళ కోసరాన్ని ఇచ్చాను నేను. తర్వాత బిగినింగ్ శంకర్ గారు నన్ను ఉండమన్నారు. ఫస్ట్ షెడ్యూల్లో ఉన్నా నేను. కానీ నేను ఇక్కడి ట్రావెల్ చేస్తున్నాను ఒక పక్కన. తర్వాత ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఒక డిఫరెంట్ పీపుల్, కార్పొరేట్లో ఉన్నారు. వాళ్ళతో అంటే మళ్ళీ మనకి ప్రాబ్లం వస్తుంది. నేను ఉండలేదు. శంకర్ గారు అడిగినా నేను ఇక్కడ ఉన్నాను, నా వల్ల కాదన్నాను. అందువల్ల సినిమాలో నేను లేను. నేను రైట్స్ ఇచ్చేసాను అంతే. బట్ అదే టైం కదా, గేమ్ చేంజర్ టైంలోనే ఆయన మధ్యలో వెళ్ళిపోవడం, అది కంప్లీట్ చేయడం కోసం అని చెప్పి. లేదు, అది తర్వాత గేమ్ చేంజరు అది స్టార్ట్ అయింది చాలా తర్వాత, లేట్గా గేమ్ చేంజర్ స్టార్ట్ అయింది. బట్ దానికి దీనికి క్లాష్ వచ్చి మధ్యలో అప్పుడు రెండు ప్రొడక్షన్లు ప్యారలల్గా చేయాల్సి వచ్చింది. రెండు చేసి ఫస్ట్ టైం ఆయన అలా చేయడు. ఇప్పుడు ఒక సినిమా తర్వాత కానీ ఒక సినిమా చేస్తారు, కానీ 2 సినిమాలు ప్యారలల్గా చేయరు. అదేలేండి. కానీ మీకు అంత చాలా అత్యంత సన్నిహితుడు, క్లోజెస్ట్ ఫ్రెండ్, పెద్ద సినిమాలు మీతో చేసిన వాడు,
గేమ్ చేంజర్ రిజల్ట్ ఎందుకు అలా వచ్చిందని మీకు ఒపీనియన్ నేనేం ఫీల్ అయ్యాను వాళ్ళు అనవసరంగా తెలుగు సినిమా చేశారేమో అనిపించింది నాకు. అంతేనా? అంతే. ఎందుకంటే ఆయన ఒక తమిళ సినిమానే చేసి తెలుగు సినిమాల కంటే గొప్పగా ఇక్కడ నేను ప్రమోట్ చేసేయడం కాకుండా అంత గొప్పగా చేసాం. మేబీ ఇక్కడ మోర్ కమర్షియల్గా ఉండాలని ఫీల్ అయ్యారా, లేకపోతే ఇంకా ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా నాకు తెలియదు. నేను సినిమా చూసి ఎందుకంటే ఆయన చాలా గ్రేట్ డైరెక్టర్. నో డౌట్ సక్సెస్ ఫెయిల్యూర్ తీసి పక్కన పెడితే నో డౌట్. కానీ ఇప్పుడు ఆయన దగ్గర ఏంటంటే ఆయన దగ్గర రెహమాన్ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను యాక్చువల్గా. అండ్ ఆయన కూడా నాతోటి బాగా ఇద్దరం లైఫ్ అంతా ఇద్దరం ఆడుకున్నాం. ఆయన అటు నుంచి వచ్చాడు, నేను ఎక్కడి నుంచి వచ్చా, అంత క్లోజ్ అనమాట. ఆయనకి ఎవరు పెద్ద ఫ్రెండ్స్ కూడా సినిమాలో ఉండరు, ఎవరితో కూడా పెద్ద పెట్టుకోని వర్క్ వర్క్ వర్క్. ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి చెప్పారు, నేను ఇప్పుడు దాకా చేసింది నథింగ్ అని. ఆయన ఇవాళ మనం ఆశ్చర్యపోయే లెవెల్లో క్రియేట్ చేశారు కదా. మేము కమల్ హాసన్ ప్రాసెస్ మేకప్ మా హాలీవుడ్ నుంచి తెప్పించాం, కానీ ఆ సజెషన్ మాత్రం కమల్ హాసన్ గారిదే. దాన్ని నన్ను అడగడానికి చెప్పడానికి కాస్ట్ అవుద్ది, ప్రొడ్యూసర్లు ఎవరు ఒప్పుకోరని డౌట్గా అడిగా. నేను చెప్పాను సార్ పిలిపిద్దాం అన్నాను నేను. కానీ మొన్న నేను చూశాను ఈ పార్ట్ 2లో చూస్తే అక్కడ కమల్ హాసన్ గుర్తుపట్టలేనట్టుంది. అప్పుడు కమల్ హాసన్ గారికి తెలియదు, శంకర్ గారికి కూడా తెలియదు అప్పుడు నా పార్ట్ ఏంటో అందులోని. ఫస్ట్ మైకేల్ జోన్స్ అని ఒకరిని పిలిపించాం. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కలర్ మిక్సింగ్ ఉంది, మన మామూలు మెటీరియల్ వాటర్, దీనికి ప్రాసెస్కి వేరే మెటీరియల్. కలర్ మిక్స్ అయితే వాళ్ళు వాళ్ళ స్కిన్ టోన్కి తగ్గట్టు ఫారినర్స్కి ఉండేటట్టు చేస్తాను. నేను కాదు, మాకు ఇప్పుడు హ్యాండ్ ఇలా ఉంటుంది చూడండి, ఇలా ఉంటే మీ ఫేస్ తగ్గు, ఇలా ఉంటే బ్రైట్, మన హ్యాండ్ ఇక్కడ ఒక వేరే టోన్లో ఉంటుంది. సో మీకు ఈ ఇండియన్ స్కిన్ టోన్కి కలర్ మిక్స్, రెడ్ మిక్స్ చేసి ఇచ్చాను నేను. దానివల్ల అది ఆయన కమల్ హాసన్ ఇండియన్ లాగా న్యాచురల్గా ఉన్నారు. దీంట్లోనేమో అసలు వైట్ పర్సన్ లా వేరేలా ఉన్నారు. కమల్ హాసన్ ఆ కలర్ టోన్లో ఐడెంటిఫికల్ కూడా తక్కువగా ఉంది అందులో. తర్వాత ఆయన మళ్ళీ చాలా సినిమాలు చేశారు కదా, దశావతారం. ఆయన చెప్పారు దీనికి బేస్ రత్నం గారే, ఆ తర్వాత అది ఒకసారి ప్రూవ్ అయింది కాబట్టి ఇంకా కంటిన్యూస్. నెక్స్ట్ సినిమా బామ్నే సత్యభామన్ లేడీ క్యారెక్టర్ చేశారు. దానికి ముందు నా దగ్గర పనిచేసిన అసిస్టెంటే ముందు జాయిన్ అయ్యాడు, తర్వాత అతను కాక ఫారినర్ని పిలిపించాడు ఆయన లేడీ క్యారెక్టర్కి. ఆయనంత ఎన్టీ రామారావు గారు మైథాలజీలో ఎంత ఓపిక్గా 3 hours 4 hours కూర్చొని కృష్ణుడు గెటప్ మేకప్ ఎలా చేసుకున్నారు. ఆ తర్వాత నేను కమల్ హాసన్నే చూశాను, అంత ఇన్వాల్వ్మెంట్ తోటి గెటప్ అవసరం అన్ని గంటలు. మార్నింగ్ భారతీయుడప్పుడు 3 o'clock లేచి ఆయన ఎక్కడో తాంబరంలో షూటింగ్ అంటే 5 o'clock స్పాట్కి వచ్చి 5 hours మేకప్లో కూర్చొని 5 hours 5.5 hours. ఆ తర్వాత మళ్ళీ ఒకే మేకప్ మ్యాన్ కాబట్టి మళ్ళీ సుకన్య లేడీకి ఆవిడకి 5 hours అయ్యి మధ్యాహ్నం 2 o'clock 2:30కి షూటింగ్ స్టార్ట్ చేసి ఒక మ్యాక్సిమం 4 hours షూటింగ్ జరిగేది. ఇవన్నీ ఆయన చెప్పాడు, నేను ఆడియో రిలీజ్ ఫంక్షన్లో చెప్పారు. నా లైఫ్లో నేను నా రాజ్గమల్ నా సొంత బ్యానర్ని తప్ప నేను ఎవరిని పొగడను, కానీ ఫస్ట్ టైం ఇన్ని సినిమాలు చేశాను, ఏఎం రత్నం లాంటి ప్రొడ్యూసర్ నేను చూడలేదని కమల్ హాసన్ గారు ఫస్ట్ ఆడియో రిలీజ్లో అప్రిషియేట్ చేశారు. అప్పుడు బాలచంద్ర గారు ఉన్న స్టేజ్లో మా టైంలో ఇలాంటి ప్రొడ్యూసర్ మాకు దొరకలేదు అన్నారు ఆయన. అంటే మీకు తమిళంలో మీకు బాగా అంటే మిమ్మల్ని అందరూ బాగా మెచ్చుకోవడం, మిమ్మల్ని బాగా ఎలివేట్ చేసి మాట్లాడడంతో మీరు పూర్తిగా తెలుగు సినిమా పరిశ్రమను మర్చిపోయామని అనిపిస్తుంది నాకు. అలానే బాగానే పొగుడుతున్నారు కదా, మన ఇక్కడే ఉంటే బెటర్. అట్లానే కాదు, ఇప్పుడు ఏదైనా అక్కడ కన్యూ ట్రావెల్ చేస్తున్నాం, అక్కడ ఉన్నాం, కన్యూ అవుతున్నప్పుడు సక్సెస్ చేయడం తోటి అలాంటివి. ఒకసారి రామారెడ్డి గారు అన్నారు, రామారెడ్డి గారు లెజెండరీ ప్రొడ్యూసర్, బట్ ఆయన ఒకే ఒక తమిళ సినిమా చేశారు, వసంత్ మాళిగ అని, ప్రేమ్నగర్ని. రామారెడ్డి ఆయన అన్నారు, రత్నం వీళ్ళతోటే చేయడం చాలా కష్టం అని అన్నారు. అలాంటిది నేను తమిళ్లో 1 to 10 నెంబర్ 1 ప్రొడ్యూసర్గా అన్ని సినిమాలు తీశాను, అంత తెలుగు ఉన్నాయండి. అవును, అలా అందుకే మీకు అక్కడ బాగా వర్కౌట్ అయిందని హ్యాపీగా మెడ్రాస్ లోనే ఉండిపోయారు మీరు. వర్కౌట్ అవడం లేదు, అంత 2 రాష్ట్రాలు కలిసి ఉన్నాయి కదా, దానికి భాష ఇవన్నీ లేదనుకోండి, బట్ యువర్ కంఫర్టబుల్ విత్ దెమ్. అక్కడెక్కడో ఒకరి తర్వాత ఒకరు మీకు చేయడానికి ఒప్పుకుని ముందుకు రావడం, వాళ్ళు సూపర్ స్టార్స్ అవడం. అంటే అసలు నిజంగా కళలకి బేస్ చెన్నై అంటే కూచిపూడి మన తెలుగు భరతనాట్యం అయినా అంతకుముందు 2 రాష్ట్రాలప్పుడు అందులో ఇవాళకి అక్కడ క్లాసికల్ కానీ చాలా లాంగ్వేజ్ కానీ హ్యూమర్ కానీ
లిటరేచర్ చాలా స్ట్రాంగ్ అనమాట. అవునా? ఇప్పుడు కూడా సినిమాలు తీయడం కొండి చిన్న సినిమాలను కూడా బాగా అప్రిషియేట్ చేస్తాం. మన కమర్షియల్ సినిమాలు ఎక్కువ ఎంజాయ్ చేస్తాం మనకి ఎంటర్టైన్మెంట్ మోర్. అవును. అక్కడ కొత్త కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎందుకు వస్తాయంటే ఆడియన్స్ అంతే. అదే మళ్ళీ కేరళ చూడండి, హైలీ ఎడ్యుకేటెడ్ అవును. ఆడియన్స్ ఎలాగో వాళ్ళకి సినిమాలు కూడా అలాగే ఉంటాయి. మీకు హాఫ్ ఏ సీన్ చెప్పిన అర్థం చేసుకుంటారు. అదే కొంతమంది హిందీ సినిమా చేస్తే కో డైరెక్టర్ అన్నాడు. నార్త్ ఇండియాలో ఎడ్యుకేషన్ అలాగే మామూలుగా వాళ్ళకి అరటిపండు ఇచ్చిన తినరు, మా వాళ్ళు ఒలిసి తొక్కిస్తేనే తింటారు. అంటే నేను బిగినింగ్లో చూశాను, మన సినిమాలు అంత ఫాస్ట్గా ఉంటాయి. వాళ్ళకి స్పీడ్ కటింగ్ చేస్తే అసలు అలాగే అమ్మాయికి మైనర్కి ఇప్పుడు అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం మార్చేసాం. రాజమౌళి గారు వీళ్ళందరూ వెళ్ళి మార్చేసారు. మనం మార్చేసాం మన సినిమాలు వెళ్ళి. అవునండి. అందుకని మనం ఇప్పుడు అటోళ్ళు ఫస్ట్ టైం ఇటు వస్తున్నారు, ఇక్కడ ఉండే టెక్నీషియన్ ఇప్పుడు అంతా ఇక్కడే సౌత్ డామినేషన్ అనే కాదండి. మొదటి నుంచి ఒకసారి నేను భారతీయుడు 100 days ఫంక్షన్ అమితాబ్ బచ్చన్ గారు వచ్చారు, అన్నీ ఆయనే అందరికి షీల్డ్స్ ఇచ్చారు. ముందు రోజు సినిమా చూసి ఆయన స్టేజ్ మీద చెప్పారు, సౌత్ ఇండియన్ టెక్నీషియన్స్ ఆర్ ఫార్ బెటర్ దెన్ బాలీవుడ్ అని ఓపెన్గా చెప్పారు. ఎందుకంటే ఆ రోజుల్లో చంద్రలేఖ సౌత్ ఇండియన్స్ తీశారు. చాలా హిట్ సినిమాలని హాతి మేరా సాతి, రామవర్ష, పెద్ద పెద్ద హిట్లు, అందా కానూన్ అన్నీ మన సౌత్ ఇండియన్స్ చేశారు. రాఘవేంద్ర గారు చేశారు, బాపయ్య గారు చేశారు, మురళి, చాలా మంది సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ చేశారు. రాధినేని రామారావు చేశారు. జితేంద్ర అయితే చాలా సౌత్ లోనే ఎక్కువ సినిమాలు చేశారు. మొన్న కూడా ఇంటర్వ్యూలో అయితే నేను ఎక్కువ సినిమాలు మెడ్రాస్ లో చేసింది. కరెక్ట్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.